హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అప్పటికప్పటికండి చేసుకునే స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే గిన సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఇది ఎలా చేసామనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నా అండి. కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నా, తక్కువే వేసాను అనమాట. అది పేరిందండి, అందుకోసం అలా వేసాను. నెయ్యి వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ అండి. మనకి బొంబాయి రవ్వ అంటారు, కొంతమంది సూజీ రవ్వ అంటారు, చాలా రకాలుగా అంటారు. అలాగా మా సైడ్ అయితే ఎక్కువ బొంబాయి రవ్వ అని పిలుస్తామన్నమాట. అందుకోసం అలా అన్నాను. మీకు అర్థం కాకపోతే సూజీ రవ్వ అండి. ఇలా సూజీ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని బాగా వేయించాలండి, నల్లగా కాకున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా మనకి గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేయించేటప్పుడు కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మనకి తొందరగా ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా, పిల్లలు అలా ఉన్నా కూడా, కొద్దిగా ఏదైనా స్వీట్ అలా పెట్టాలి అన్నప్పుడు బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా ఈజీగా కొన్ని పదార్థాలతోనే ఈజీగా చేసుకొని స్వీటు చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, పక్కనైతే ప్లేట్కి అయితే తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. అలా ప్లేట్కి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసేసాను. ఇంకా అది వేడికి కరిగిపోయింది అనమాట. నెయ్యి వేసేసి ఇంకా సేమియా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేనైతే సేమియా ఒక కప్పు, హాఫ్ కప్పు రవ్వ మాత్రం తీసుకున్నా అండి. మనకి కావాలనుకుంటే రెండు సరి సమానం తీసుకోవచ్చు, లేదు అంటే కొన్ని సేమియా ఎక్కువ రవ్వ తక్కువ తీసుకోవచ్చు. తినేకైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇలా కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అస్సలు మాడిపోనివ్వకూడదండి. మనకి మాడిపోతే ఏమవుతుందంటే స్వీట్ అంతా సేదులాగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు తినాలనేకి ఇష్టం ఉండదు కదా. అందుకోసము స్లో మంట మీద చేసుకుంటే నిదానంగా చాలా బాగుంటుందండి. అందుకోసం ఇలా అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. సేమ్ ఒక కప్పు, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఇలా చూడండి 1.5 కప్పు అయితే వాటర్ వేస్తున్నాను అండి. 1.5 కప్పు ఆ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది. స్వీట్ కూడా గట్టిగా కాకుండా ఎక్కువ జారుడుగా లేకుండా మధ్య రకంగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా సేమియాలు వేగిన తర్వాత అందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని అంత అలా కలపాలండి, లేదంటే సేమియా అంతా ఉంటల్లాగా కట్టిపోతుంది. అందుకోసం అలా ఉంటల్లాగా లేకుండా అలా కలిపేయాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్, ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు, కష్టమైతే అవసరం లేదండి. ఏమంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది అని కొద్దిగా అయితే వేసాను అనమాట నేను. ఇంక ఇప్పుడు అలా వేసిన తర్వాత ఇది ఆర్గానిక్ బెల్లం అండి. స్వీట్ అయితే చాలా తక్కువగానే వేసుకోవచ్చు, మన ఇష్టం అది. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఈ ప్లేస్లో చక్కెర కూడా వేయచ్చండి. ఇది ఒకటే కాదు, చక్కెర కూడా. నేనైతే ఇదే అలవాటు, అందుకోసం వేసాను. ఇక్కడ చూడండి, సూజీ రవ్వ వేసినప్పుడు కూడా ఇలా కలుపుకోవాలి వెంటనే, లేదంటే అది కూడా ఉంటలు కడుతుంది అనమాట. అందుకోసం ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అలా ఉడికిందంటే గిన సరిపోతుందండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చూడండి, చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇలా జారుడుగా లేకుండా ఇలా చూడండి, ఇప్పుడైతే గట్టిపడింది. ఇది ఇలా జారుడుగా కావాలన్నా తీసుకోవచ్చండి, లేదంటే కొంచెం ఉడికిస్తే గట్టిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. తినడానికైతే చాలా బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే కొద్దిసేపు అలా పెట్టేసినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా అలానే దించేసినా కూడా బాగుంటుంది. మళ్ళీ మనకి దించిన తర్వాత కూడా చాలా గట్టిగా అవుతుందేమో అంటే అలా లేదండి, గట్టిగా అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాగా ఇది మా స్టైల్లో చేసాను అనమాట. అందరికీ అన్నీ వచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి అందుకోసం మా స్టైల్లో చేసి మీకు చూపించాను. చూడండి, ఇప్పుడైతే గట్టిగా అయింది. ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ.